बना के सैंपल्स दे दो, ठीक है। टेस्टలు చేయడానికి ఇంట్లోకి వెళ్ళి ఫిల్టర్ తెచ్చి ఇచ్చిన ఇళ్ళకు ఉండసి నేనే కాఫీ తాగుదాం. హాయ్ అండి, వెల్కమ్ టు కలగూరగంప. శ్రీదేవి ఏంటో మస్తు కాఫీ షాప్లు ఉందనుకున్నారు, మన కాఫీ షాపే తెలుసా. బట్ మీకు చెప్పలేదు అంటే ఇంకా ప్రాపర్గా కాలేదని అర్థం, ఓకేనా. అన్ని కాఫీలు ట్రై చేస్తున్నాము, 11 రకాల కాఫీ పౌడర్లు ఆర్డర్ ఇచ్చినాము, వస్తున్నాయి. అందరం కూర్చొని ఒక రోజు ట్రై చేస్తాం. మళ్ళీ మేము ఇవాళ ఒక 2 వచ్చినాయి. हसन लगाओ इधर थोड़ा टूट गया अंदर, ये पहले इस तरफ लगाओ, पहले इस तरफ लगाओ. हाँ, సో ఫస్ట్ ఇది చేసినాక అంత అంటే ఇంకా ఫైనల్గా ఇది కాఫీ టేస్ట్, మన ఫ్లేవర్ ఇది, మనకు నచ్చిన కాఫీ ఇది అనేది ఇంకా సెట్ అవ్వలేదు. బట్ ఈ లోపు మేము వెనక సజాయించడం చూసుకోండి ఎట్లుందో. బాగుందా? అగ్రహారం మన కాఫీ స్టోర్ అండ్ పక్కన ఫుడ్ కోర్ట్ డిజైన్ అయిపోయింది, వర్క్ స్టార్ట్ అవుతుంది. అండ్ అగ్రహారం ఎథనిక్ ఫుడ్ కోర్ట్ ముందలేదో దీది అంటది, అవే దీలో దాలో ఉంటాయి కానీ అది వేరు నాకు తెలిసిన భాషలో. అగ్రహారం అనేది మన ఫుడ్ కోర్ట్ అండ్ కాఫీ దానికి పేరు పెట్టినాం, ఎట్లుంది చెప్పండి. అండ్ కింద ఏంటంటే ది ఎథనిక్ ఫుడ్ కోర్ట్ అంతే పెట్టాలా. అండ్ మేడ్ విత్ 100% కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ అండ్ ప్యూర్ ఘీ. సో దీన్ని కిందికి పెట్టుకోవాలన్నా మీదికి పెట్టాలన్నా ఇంకా బెటర్ లాంగ్వేజ్ ఏమైనా ఉంటే మంచిగా చెప్పండి. ఇది ఓవరాల్గా ఏంటంటే పేరేమో అగ్రహారం అని ఉండాలా, కిందనేమో ఫుడ్ కోర్ట్ అంటే మనకు బయట అన్ని రెస్టారెంట్ లాగా కాదు, వెరీ లిమిటెడ్ ఐటమ్స్. మంచి దోశలో 2-3 రకాలు అనుకోండి. అండ్ దోశ అయినాక ఏంది ఇడ్లీలో 2-3 రకాలు, చిట్టి ఇడ్లీలు, తట్ట ఇడ్లీలు అట్లా అనమాట. అండ్ పూరి, వడ, వెన్న దోశ, ఏదన్నా ఒకటి మిల్లెట్ పొంగల్ అట్లా అనుకుంటున్నా. నేనే ఇంట్లో ట్రయల్స్ వేస్తున్నా, సూపర్ వస్తుంది. ఇంతే, ఇది చాలు. అంటే మధ్యాహ్నానికి ఎవరన్నా అడిగితే ఏంటి అంటే జస్ట్ ఫ్లేవర్డ్ రైస్ లేదంటే ముద్దపప్పు పచ్చి పులుసు ఆవకాయ ఆ టైప్లో అనమాట, ఒక బౌల్ ఆఫ్ మీల్ అంతే. ఈవినింగ్ సేమ్ టిఫిన్స్ అన్నీ ఉంటాయి. అండ్ అంటే డే అంతా ఉంటాయి టిఫిన్స్, ఎప్పుడైనా తినొచ్చు లంచ్కి అట్లా. ఈవినింగ్ మాత్రం కొన్ని స్నాక్స్ యాడ్ అవుతాయి, అంటే బజ్జీ, వడ ఆ టైప్ ఉంటాయి. అంటే వడ అంటే పప్పు వడలు, మసాలా వడ. నాకైతే ఎవ్రీడే ఒక ఆకుకూరతోన పకోడీ లాగా, అంటే మునగాకు పకోడీ అట్లా ఆ టైప్లో చేయాలని ఉంది. అది ఎంతవరకు పాసిబుల్ నాకు తెలియదు కానీ చూద్దాం, ఓకేనా. ఇది అంతే, బజ్జీ ఒక 2 ఐటమ్స్, ఎనీ 2 స్నాక్స్ ఈవినింగ్ అంతే. ఇది చాలా సింపుల్ మెను అండ్ టేస్టీగా, చట్నీలు సూపర్ రావాలా, మంచిగా ఉండాలా అంతే. అంతకుమించి పెద్ద ఆశలు ఏం లేవు నాకు. సో దీనికి అనమాట అది ప్రిపేర్ అవుతుంది. ఈలోపు కాఫీని సెట్ చేద్దామని చూస్తున్నాము. సో అందుకనమాట ఆల్మోస్ట్ నెల రోజుల నుంచి మా వాళ్ళు అమ్ముతూనే ఉన్నారు. పాపం వచ్చిన వాళ్ళందరూ ఏ ఫ్లేవర్ ఏ రోజు తాగుతారో నాకు తెలియదు. ఇది విషయం, ఓకేనా. అగ్రహారం పేరు ఎట్లుందో చెప్పుడు మాత్రం మర్చిపోకండి. సో ఈ పోస్టర్లు అన్నీ వేయించినాము, ఆ రోజు ఎట్లా వేసినాము చూడండి ఒకసారి.
ఇట్లా లుక్ వచ్చింది అనమాట. ఇక్కడ కాఫీ పట్టుకొని నేనే దిగినా, నా ఫోటో దిగినా, నువ్వు తీసినావా? ఎవరు తీశారు? ఇది మా ఆయన తీసిండా? కలపనీకే మాత్రం ఇదబ్బా, తాగనీకే కూడా ఇది శ్రీజం అనకండి, తోమనీకే లేరు ఎవరు, ఓకేనా? అందుకే మంచి మామూలు యూజ్ అండ్ త్రో దాంట్లోనే మంచి క్వాలిటీ దాంట్లో ఇస్తాము. ఇక అవి తోముకుంటూ కూర్చుంటే నన్నే కూర్చోబెట్టరు, అది విషయం, ఓకేనా? బాగుంది కదా, నాకు అట్లా నగనీకే రాదు. బాగా ఉంది, నేనే సెలెక్ట్ చేసిన. పేరు కూడా అంతే. ఓ రోజు ఎర్లీ మార్నింగ్ లేచేసి నిద్రలోకి వెళ్ళి లేచి ఏం పేరు పెడదాం ఎప్పుడు ట్రెడిషనల్గా ఉండాలా, మళ్ళీ చెన్నై కాఫీ, బెంగళూరు కాఫీ, ఆ కాఫీ, కుంభకోణం కాఫీ ఇట్లా ఉండొద్దబ్బా అని చెప్పిన. కళ్యాణ్ నుండి అగ్రహారం కాఫీ ఎట్లుంటుంది అన్నాడు. అరే సూపర్ కదా, ఇంక మళ్ళీ మార్చేదే లేదు, ఓన్లీ కాఫీకే కాదు అన్నిటికీ పేరు అది, అగ్రహారం ఫుడ్ కోర్ట్ అనమాట. ఇది ఫుడ్ కోర్ట్ అనకుండా ఇంకేదైనా మంచి పదం చెప్పండి చూద్దాం. అండ్ ఇప్పుడు కాఫీ తాగుతా చూడండి. కళ్ళు మూసుకొని ఫస్ట్ స్మెల్ ఆస్వాదించాలి కాఫీ తాగేటప్పుడు, తర్వాత ఒక సిప్పు చేయాలి. स्ट्रांग अయింది. कौन सा काफ़ी है? पैकेट का? अभी वो बनाओ, वो देसी का है. ओके. हाँ हाँ okay 10 folding, that is 20 folding like this, 10 20 10 20 wait now, wait close it is okay 20 20 yeah, it is 10. So transfer 10 going here, 20 coming here, magic. Open and see. ఎట్లయింది? జర 100 500 నోటు 500 నోటు అని చేస్తే జర ఖర్చులకు వస్తుంది. वो दे दो पहले, इतना सारा. ఇంకెవరికి దా आप पी के देख. वो दिन नंबर 1 है ना, वही मंगाते. ఇదేదో ఇంట్లో చేసినట్టుంది. ఫెయిల్. పేరు ఎట్లుందో చెప్పడం మాత్రం కామెంట్లో మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, ఓకేనా? బాయ్.